ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4:30 తర్వాత మీ యొక్క లైఫ్ లో ఇలా జరుగుతుంది। అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఏప్రిల్ 3వ తేదీ గురువారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। వారు చూడబోతున్నారు సాయంత్రం 4:30 తర్వాత ఏం జరగబోతోంది। ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశ్యాధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి చూస్తే సాయంత్రం 4:30 తర్వాత ఒక ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే, మీరు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు। అంటే ఎవరినైనా కాపాడటం కావచ్చు, ఏదైనా ప్రమాదం జరుగుతుంటే మీరు అడ్డుకోవటం కావచ్చు, ఇలా ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం మీ యొక్క భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి। అయితే మీరు ఆ యొక్క గొడవలను తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయండి। ఎందుకంటే మీ మధ్య గొడవలు కొనసాగితే అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉంటాయి। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। అలాగే వృషభ రాశి వ్యక్తులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది। కానీ ఆ అవకాశం మీకు కొన్ని విషయాల్లో రాజీ పడాల్సిన పరిస్థితిని తీసుకుని వస్తుంది। అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం। కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న వారికి మీ యొక్క ఆర్థిక పెరుగుదల గురించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి। ప్రమోషన్లు పొందుకునే అర్హత ఉండి పొందుకోలేకపోతున్నటువంటి ఉద్యోగస్తులకి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే మీరు మీ కార్యాలయంలో ఈ రోజు వినబోతున్నారు। అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు నూతనంగా ఎవరైనా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకొని లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి। అలాగే మీరు బయటకు వెళ్లినప్పుడు మీరు డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। కాబట్టి అప్రమత్తత అనేది చాలా ముఖ్యం। విలువైన వస్తువులు, డబ్బులు, బంగారం విషయంలో బయటికి వెళ్లే వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న గొడవలు జరిగే పరిస్థితి ఉంది। అలాగే గృహిణులకు మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే భాగస్వామితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి। అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా గొడవ జరిగే పరిస్థితి కనిపిస్తుంది। ఎందుకంటే అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి। ఖచ్చితంగా మీరు ఈ సమస్యను అధిగమించగలుగుతారు। శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి। అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।